ఒక సిస్టమ్కి అలవాటు పడ్డారు. అంటే భగవంతుడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఒక ప్లేస్, ఒక ఒక నిర్మాణం, ఒక భవనం అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి ఆ లైన్ ఉంటే లైన్లో నిలబడాలి, టికెట్లు ఉంటే టికెట్ తీసుకోవాలి, డబ్బులు అయితే డబ్బులు చెల్లించాలి. ఇలాగా ఒక సిస్టమ్. అలా వెళితేనే తృప్తి కూడా చాలామందికి. మరి అక్కడే దేవుడు ఉన్నాడు అని శాస్త్రాలు ఎక్కడ ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ అలా అలవాటు పడింది మైండ్ అట్లా బాబు మైండ్ అట్లా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఫిక్స్, శాస్త్ర విరుద్ధం అనమాట అది. కనుక మనము శాస్త్రాలు చదవకపోవడం వల్ల ఇటువంటి బుద్ధి వచ్చింది. శాస్త్రము ప్రమాణం, శాశ్వతమైన దాన్ని శాస్త్రం అంటారు. పుల్లయ్య మల్లయ్య రాయలేదండి శాస్త్రాలు. మహర్షులు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, పతంజలి, కశ్యపుడు, ఇలాంటి మహర్షులు, బ్రహ్మర్షులు, సప్తర్షులు రచించారు. అటువంటి శాస్త్రాలు చదివేవారు లేరు, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఎవరికి తోచింది వాళ్ళే. సూర్యుడు ఉంటే దీపాలు అవసరం లేదు, సూర్యుడు లేదు, సూర్యుడు అస్తమించాడు, చీకట్లో ఏం చేస్తారు? టార్చ్ లైట్ పెట్టుకుంటారు, ఇంకేదో దీపం వెలిగించుకుంటారు, క్యాండిల్ వెలిగించుకుంటారు, లాంతర్ వెలిగించుకుంటారు, ఏదో ఒకటి. ముందుకు పోవాలంటే ఏదో దీపం కావాలి కదా. అలాగా రకరకాల విగ్రహాలు, మూర్తులు, బొమ్మలు, పటాలు ఎన్ని పెట్టుకున్నారో హిందువులే, ఇక ప్రపంచంలో ఎవరు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోమని భగవద్గీతలో ఉందా? పోనీ చెప్పండి. చాలామంది అంటారు మా గ్రంథం భగవద్గీత అంటున్నారు. సరే, ఆ భగవద్గీతే అనుకుందాం. భగవద్గీతలో ఎక్కడుంది? యోగము చేయండి అని చెప్తుంది గీత. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మానసికంగా ఏకాంతంగా ఒంటరిగా నీవు యోగాన్ని అభ్యసించు అని భగవద్గీత కూడా చెప్తుంది. కానీ ఎవరికి వంట పట్టడం లేదు. గుంపులో పోతే ఒక సుఖము, ఆనందం అనుకుంటున్నారు. ఎన్ని వందలు వేల మంది తోసుకుంటూ ఉంటారు. వీడియోలు చూడండి. శివరాత్రి రోజు మీరు పోయారనుకోండి దర్శనం అని, మీకు యమలోక దర్శనం అవుతుంది. అక్కడ తోసి నొక్కి ప్రాణాలు సగం ప్రాణాలు పోయి బయటపడతారు. చిన్న పిల్లలు అయితే చచ్చిపోతారు. చాలామంది చచ్చిపోయారు కూడా తోపులాటల్లో. మరి వాళ్ళంతా స్వర్గం పోయారా? భగవంతుడు తోపులాటలతోటి, లేకపోతే టికెట్లతోటి, డబ్బులతోటి, నాటకాలతోటి దొరకడు అనే సత్యము తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అసత్యం అనేది ఆవరించింది. కాబట్టి ఆ భగవంతుడు సత్యస్వరూపుడు. మనసా వాచా కర్మణ ఎవరైతే సత్యమే పలుకుతారో, ఆచరిస్తారో వారికే భగవంతుడు అవగతం అవుతాడు. ఆ సత్యాన్ని దూరం పెట్టేశాం. నాటకం, వ్యాపారం అయిపోయింది. వ్యాపారానికి కూడా ఇష్టపడుతున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందయ్యా అంటే, మీరేమీ రానవసరం లేదండి, ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ దర్శనం, ఆన్లైన్ ప్రసాదం ఇక్కడికి వచ్చిందన్నమాట. డబ్బులు వస్తే చాలు, మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేసుకోండి, మాకు ఆన్లైన్లో పేటిఎం డబ్బులు పంపించేయండి అని చెప్తున్నారు. ఇక ఈ పనికి మాలిన భక్తులు కూడా, ఆహా ఎంత మంచి అదృష్టం, పోవాల్సిన పనే లేదు, హాయిగా ఇంటి దగ్గర కూర్చొని బజ్జీలు తినుకుంటూ ఆన్లైన్లోనే దర్శనం చేసుకోవచ్చు అని ఈ రకంగా సోమరిపోతుల్లాగా తయారైపోయారు. అందుకే సత్యము, ధర్మము, న్యాయము తెలియకపోవడం వల్ల అనేక రకాలుగా మనిషి మానవ జన్మనే వ్యర్థం చేసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ అగ్నిహోత్రం చేస్తున్నాము. ఇక్కడ సమస్త దేవతలు ఉన్నారమ్మా. మీరు తిరుపతి పోతే వెంకటేశ్వరుడు అక్కడే, శ్రీశైలం ఉన్నారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కొక్కరు లేరండి ఇక్కడ, ఒక్క అగ్ని కనబడుతుంది మీకు. కానీ అగ్నిర్వా సర్వా దేవతాః, సమస్త దేవతలు అగ్నిలో వ్యాపించి ఉన్నారు. కాబట్టి అగ్నిని ఉపాసిస్తే సమస్త దేవతల్ని ఉపాసించినట్టే అని చెప్తున్నారు. మనము శాస్త్రం చదివేది లేదు, చెబితే ఎక్కించుకునేది కూడా లేదు. అలవాటు పడిపోయారన్నమాట ఒక పద్ధతికి. కాపీలు కొట్టడానికి అలవాటు పడ్డ స్టూడెంటు
చదవడు. చదివితే పాస్ అవుతాడు కానీ వాడు చదవడు. ఎందుకు? తేలిక దారి ఉంది కదా, ఎందుకు చదవడం? అలాగా తేలిక దారి 100 రూపాయలు 200 500 కట్టేస్తే హాయిగా దర్శనం అయిపోతుంది. ఇక మాకెందుకు ఇవన్నీ శాస్త్రాలు ఎవడు చదవాలి అని ఈ రకంగా నిర్లక్ష్యము, సోమరితనం అనేది మనిషిలో పెరిగిపోయి ఎవరు కుట్రలు చేయలేదు, కుతంత్రాలు చేయలేదు. మనిషి యొక్క బుద్ధి నశించడం వల్ల ఈ వ్యవస్థలన్నీ వచ్చాయి. కనుక వేదం ఏం చెబుతుంది అంటే భగవంతుడు ఒకే ఒక్కడు. ఆ ఒకే పరమాత్మను ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని నీవు స్మరించుకో. భగవంతుని యొక్క ఆదేశము ఏమిటి? అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రము నీవు చేసుకో, నిత్యము చేసుకో. అదే భగవంతుడికి ఇష్టమైన కార్యం. అగ్నిహోత్రము చేసేది లేదు, ఏదీ లేదు. పోతారు, లైన్లో నిలబడతారు, తోసుకుంటూ ఉంటారు. 24 గంటలు 18 గంటలు ఎన్ని గంటలైనా ఇబ్బంది పడుతుంటారు. ఆశ్చర్యం వేస్తుంది మాకు. ఇక్కడ ఏమైనా తోసుకున్నారా? ఎవరైనా గింజుకున్నారా? చెప్పండి. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగింది ఎవరికైనా? ఏమైనా టికెట్లు అడిగారా? ప్రశాంతంగా అగ్నిహోత్రం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సత్యం అనేది ఉంది. ఇక్కడ తోసుకునే అవసరం లేదు. అందరికీ దర్శనం అయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అయింది, అక్కడ కూర్చున్న వాళ్ళకు, ఇక్కడ కూర్చున్న అందరికీ దర్శనం అయింది. ఇది సరళమైన సులభమైన దర్శనము. ఈ దర్శనం ఇష్టపడ్డారు. మాకు డబ్బులు ఖర్చు పెట్టుకొని టాటా సుమోలో ఫ్యామిలీ పోవాలి, నానా ఇబ్బందులు పడాలి, లైన్లలో నిలబడాలి, అప్పుడు దర్శనం ఏం లేదు, మెడబట్టి గెంటేయడం. అది చాలా సుఖంగా అనిపిస్తుంది. అది కష్టము, అది పాపము, అవమానము, నీచమని ఎవరికి అనిపించట్లే. ఎవడో మనల్ని మెడబట్టి గెంటేయడం ఏంటి? అసలు వాడికి ఏం అధికారం ఉంది? వాడు ఎవడు? అసలు వాడు మనం ముట్టుకోవడం ఏంటి? వాడు పట్టుకోవడం ఏంటి? ఎవరికి ఆలోచన రాదా మీకు ఇట్లాంటివి? నేను ఒకసారి వెళ్ళా తిరుపతికి. ఆ గేట్ లోపలికి వెళ్తున్నారు అంతా. అది పెద్ద ఏదో ఉంది సెల్లులాగా, అంతా లోపలికి వెళ్తున్నారు. నేను రాను మొర్రో అన్న. మాతో వచ్చిన భక్తులు పోదాం ఒకసారి చూద్దామండి, చూడండి, మీరు చూస్తే బాగా ప్రవచనాలు చెప్తారని చెప్పారు. నాకేమో పోవాలని నిలబడ్డాను. అక్కడ వాడు వచ్చాడు, ఎవడో ఒకడు, హే పదండి అని ఇట్లా మీద చెయ్యబోయాడు. అంతే. ఇక నేను అసలు పోను కూడా పోలేదు. కాబట్టి మనం భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోకుండా ఎంత దూరంలో ఉన్నాం భగవంతుడికి. లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాం. జీవితం వ్యర్థం, జన్మలు వ్యర్థం, సమయం వ్యర్థం, బుద్ధి వ్యర్థం. ఓం భూర్భువస్వః అని గాయత్రి జపం చేసుకోమ్మా. కూర్చున్న దగ్గర చేసుకో. ఎంత ప్రశాంతంగా పవిత్రంగా ఉంటావు. ఎప్పుడైతే మనం గడప దాటి బయటికి వెళతామో అపవిత్రమైపోతాం. గుర్తుపెట్టుకోండి. మహిళలకైతే మరీ ఎక్కడ పోయినా వాడొచ్చి మీద పడతాడు, వీడొచ్చి మీద పడతాడు, నెట్టుతుంటాడు, గిచ్చుతుంటాడు. ఆ జాతరల్లో చూడండి మీరు, అసలు వీడియోలే ఉన్నాయి. వెనక నుంచి వచ్చి వాడు తోస్తూ ఉంటాడు, గిచ్చుతూ ఉంటాడు. ఎందుకు ఈ బాధలు? ప్రశాంతంగా పవిత్రంగా ఒక చోట కూర్చోండి, అగ్నిహోత్రం చేసుకోండి 15 నిమిషాలు. ఇప్పుడు మనం చేసింది నైమిత్తిక యజ్ఞం. నిత్యాగ్నిహోత్రము 20 నిమిషాల్లో ముగించుకోవచ్చు. అంతకంటే ఇంకేముంది? నిత్యాగ్నిహోత్రం నేర్పిస్తాం ఇక్కడ మేము. ఎవరు కావాలంటే వాళ్ళకి నేర్పిస్తాం. మనిషి లోపల సంకల్పము లేదు, పవిత్రత లేదు, అపవిత్రతనే పరమావధి అనుకుంటున్నారు. అందుకని నడుస్తూ ఉంది నాటకం. భగవంతుడిని పొందాలి అంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, యజ్ఞము, యోగము, ధ్యానము, ఇవన్నీ అవసరమని చెప్పారు. అన్నిటికీ 0 చుట్టేశారు. తోసుకోవడం అయిపోయింది. దర్శనం అయిపోయింది. స్కూల్కు కాలేజీకి పోయేది లేదు, క్లాసులు అటెండ్ అయ్యేది లేదు, స్పెషల్ క్లాసులకు అసలే లేదు, ప్రిపరేషను లేదు. పరీక్ష రోజు కాపీ కొడితే పాస్ అయిపోయి. ఇంకే ఇంతకంటే తేలికదారి ఉందా? అంటే కాపీ స్టూడెంట్స్ అనమాట వీళ్ళంతా. శాస్త్రము చదవరు, ప్రయత్నము చేయరు, తపస్సు చేయరు, ఏమీ లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఇది ఒక ఒరవడిలాగా అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు. ఏం లాభమేమీ లేదు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కాబట్టి శాస్త్రం అనే అద్దంలో చూసుకో, అప్పుడు నీకు సత్యాలు తెలుస్తాయి.
ఎంతమంది చచ్చిపోతున్నారు అసలు. ఈ తోపుళ్ళు పుష్కరాలు అంటారు, జనమంతా అప్పనంగా పుణ్యం వచ్చేస్తుంది. ఇట్లా డుక్కు మన మునిగితే పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి. అబ్బా ఎంత తేలికదారి. ఒకరిని చూసి ఒకరు ఫ్యామిలీస్ మునుగుతున్నారు, చచ్చేవాడు చచ్చిపోతే వాడు కర్మ, మనం బతికొస్తే మన పుణ్యం. అట్లా పాపం పిల్లలు పీచు ముసలి వాళ్ళు ఎంతమందో, పుష్కరాలేంటి, జాతరలేంటి, దర్శనాలేంటి, ఎక్కడ పోయినా విపరీతం. మన కుంభమేళ అయింది, వేల మంది లక్షల మంది బస్సులు కట్టుకొని పోయారు ఇక్కడి నుంచి. ఇక్కడ లేని దేవుడు అక్కడెవడున్నాడు? ఇందుగలడందు లేడని మనం చెప్పుకున్నాం. భగవంతుడు సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్నాడని వేదం చెప్తుంది మనకు. ఎన్నో మంత్రాలు మనకు చెప్తున్నాయి. తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అన్నిటికీ లోపల నిండి ఉన్నాడు, అన్నిటికీ బయట కూడా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు లేని కణము గాని అణువు గాని రేణువు గాని ఏదీ లేదు, అంతటా ఉన్నాడు. కళ్ళు మూసుకొని మనసులో ఉన్న పరమాత్మను గమనించుకో అని చెప్తుంది వేదం. అది చేత కావట్లేదు, అది కష్టం అనిపిస్తుంది. ఏమా హోటల్కి పోయి తింటే 5 నిమిషాల్లో అయిపోతుంది, వండుకొని తింటే 2 గంటలు పడుతుంది. అదే మంచి దారి. హోటల్కి పోయే తింటాం, తినండి. 1 రోజు 2 రోజులు నెల రోజులు తింటారు, తర్వాత గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పులు, ఇంకా 6 నెలలు తిన్నారంటే హాస్పిటల్ పడతారు, రోగులు అయిపోతారు. ఇక్కడ కూడా అంతే. భగవంతుని తత్వము తెలుసుకోకుండా అడ్డదారి దొడ్డిదారి పక్కదారిలో పోవడం వల్ల బుద్ధి నశించి బుద్ధిహీనులైపోయారు భారతీయులంతా. ప్రపంచాన్ని శాసించు అని చెబుతుంది వేదం మనకు. మన ప్రపంచాన్ని శాసించడం దేవుడు ఎరుకు. నాకు ఉద్యోగం ఇవ్వండి, నన్ను వ్యాపారం చేసుకుంటాను, నేను చదువుకుంటాను, నన్ను బతికించండి అని బతిమిలాడుకుంటూ మన పిల్లలంతా విదేశాలు తిరుగుతున్నారు పిచ్చి కుక్కల్లా. ఎందుకు పోతున్నారు విదేశాలకు? పొట్ట చేత పట్టుకొని పోతున్నారు, బానిసలుగా బతకడానికి పోతున్నారు. అంతకంటే ఏముంది వాళ్ళు చేసే ఘనకార్యం? తాంతే మళ్ళీ పారిపోయి వస్తున్నారు. ఎంత నీచమైన పరిస్థితి, ఎవరు ఆలోచించట్లేదు. బాగుందనుకుంటున్నారు. కుక్క ఎంగిలి ఆహారాన్ని ఇష్టంగా తింటుందట, దానికి మంచి ఆహారం ఎంగిలి ఆహారం తెలియదు దానికి. అలాగా బుద్ధిహీనులైపోయారు భారతీయులంతా. వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పుట్టిన ఈ దేశంలో చదవకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. చదవకుంటే చదవకపోయారు. చదివినటువంటి పండితులు విద్వాంసులు చెబితే వినేవాళ్ళు లేరు. కనుక ఈ మద్యము, మాంసము, వ్యభిచారము, ధూమపానము, మత్తు పదార్థాలు విపరీతమైపోయాయి. కాపురాలే కూలిపోతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, విడాకులు అవుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకు ఇదంతా? కేవలము ఒకే ఒక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల మనిషి విచలితమైపోయి చంచలమైపోయి ఒక పిచ్చివాడిలాగా మారిపోయాడు. అందుకే పాపాలన్నీ చేసేస్తున్నారు. హిందువులు చేస్తున్నారు, ముస్లింలు ఎలాగో చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు, హిందువులు కూడా అందులోనే కలిసిపోయారు. ఏమిటి మీ స్పెషాలిటీ చెప్పండి? కాబట్టి మనం చదవము, వినము, ఒప్పుకోమన్నమాట. ధర్మము ఇది అని చెప్తే ఒప్పుకునే స్థితిలో లేరు, ఓవర్ దాటిపోయారన్నమాట హిందువులు. ఈ క్రైస్తవులకు చెప్పొచ్చు, ఇంకా అవరే బైబిల్లో ఉందిరా నాయన అంటే వాడు చెప్పినట్టు వింటాడు. బైబిల్లో ఉందా అండి? ఎక్కడుందండి? చూపించండి అని వాడు చచ్చినట్టు వింటాడు. ఖురాన్లో ఉందయ్యా అంటే ముస్లిం వింటాడు. హిందూ వేదంలో ఉందయ్యా, నాకు అవసరం లేదు. భగవద్గీతలో ఉంది, ఉంటే నాకేముంది? ఉపనిషత్తుల్లో అయితే నాకేంటండి, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నేను సంపాదించుకుంటూ నేను తింటాను అని ఈ రకమైన మొండి మాటలు, నీచమైన మాటలు హిందువులే మాట్లాడతారు. వాళ్ళకి ఏ శాస్త్రము లేదు, గురువు లేడు, దైవము లేదు, ధర్మము లేదు. తాగుదాము, తిందాము, తందనలాడుకుందాము, కోసుకుందాము, అప్పులు చేద్దాము, ఇదే జీవితం అనుకుంటున్నారు. పెళ్లిలో అదే పని, చావులో అదే పని, పెళ్లి రోజు అదే పని, ఏ కార్యక్రమం జరిగినా అదే పని, పండుగలు వస్తే అదే పని. సత్సంగము లేదు, ధ్యానము లేదు, భజన లేదు. ఏముందండి? ఏం జరుగుతుంది అసలు? నీచాతి నీచమైన బతుకులు బతుకుతున్నారు. డబ్బులు ఉన్నాయి, చదువులు చదివారు, టెక్నికల్ చదువులు, బట్టలు ఉన్నాయి, బీరువా నిండా, ఇంటి నిండా ధాన్యాలు ఉన్నాయి, కానీ మనిషి లోపల చైతన్యం లేదు. మన నిజమైన పరంపర, వైదిక పరంపర తెలుసుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనము ఈ అగ్నిహోత్రం ఎందుకు చేస్తున్నావు? అగ్నిలాగా పవిత్రంగా జీవించమ్మా నువ్వు. సీతమ్మ పవిత్రంగా లంకలో ఉన్న ఆమె తాకడానికి భయపడి చచ్చింది. ఎందుకంటే ఆ శక్తి ఉంది ఆమె దగ్గర.
పేపర్ తిరిగేస్తే అన్ని అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు. ఎందుకు జరుగుతుంది అంటే ధర్మము ఏమిటో తెలియకపోవడం వల్ల. ధర్మం తెలుసుకోవడం అంత కష్టమేం కాదు, తేలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అంటే మహాత్ములు, మహాపురుషులు ఏది ఆచరించారో అది నువ్వు ఆచరించు, అదే ధర్మము అని చెప్పారు. మహాజనో ఏన గతస్స పంథ. నీవు శాస్త్రం చదవకపోతే చదవకు, సంస్కృతం నేర్చకపోతే నేర్చక అవసరం లేదు. నువ్వు సామాన్యుడివి, నీకు ఎక్కడ సమయం ఉంటుంది, నీకు తల పనిచేయదు, చదవలేవు, కాబట్టి ఏం చేయాలంటే మహాపురుషులు, మహాత్ములు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకో. మహాపురుషులు ఎక్కడున్నారు అంటే రాముడు మహాపురుషుడు కాదా, దేవత అంటున్నాం. సీతమ్మ దేవత అంటున్నాం. శ్రీకృష్ణుడు దేవత, రుక్మిణి దేవత, హనుమంతుడు దేవత. వాళ్ళు ఏం చేశారు? పిక్కు తిన్నారా? తాగి తందనాలు ఆడారా? ఏం చేశారు? ఎవరు ఆలోచించట్లే. రాముడికి మొక్కుతున్నారు, వస్తున్నారు. వీడు రావణాసురులాగా వీడు తయారవుతున్నాడు. కృష్ణుడికి మొక్కుతున్నారు, వస్తున్నారు. కంసుడిలాగా తయారవుతున్నాడు. కాబట్టి దేవతల యొక్క మార్గంలో నడవయ్యా అంటే దయ్యాల మార్గంలో నడుస్తున్నారు. అది ఒక సిద్ధాంతంగా చెప్తున్నారు. ఎవరు చెప్పేవాళ్ళు లేడు. ఏం చెప్పొద్దు, మాకేం అవసరం లేదు, మా ఇష్టం, ఇలా మొండి మాటలు మాట్లాడుతున్నారు. చాలామందిని చూసాం మేము. అంటే వ్యక్తిగతంగా చెప్తే ఇవన్నీ సమస్యలు. ఏదో ప్రవచనం చెప్పుకుంటే చెప్పుకో, నీ ఇష్టం ఏమని చెప్పుకో, వ్యక్తిగతంగా చెప్పకూడదు. నిన్న ఒకటి చెప్పమన్నాడు, నాకు చెప్పమని నేను అడిగాను. నేను ఇవన్నీ ఉపన్యాసాలు నాకు ఎందుకు అంటాడు వాడు. అదే 10 మంది 100 మందిలో చెప్పాను, ఏమని చెప్పుకొని గాలికి పోతాయి, నేను గుర్తుపెట్టుకుంటాను, నాకు అవసరమా? డబ్బు ఉంది, సంపాదించుకుంటున్నా, ఎందుకు మరి ఏం చేసుకోవాలి? ఇది భోగ విలాస మనస్తత్వం అంటారు. ఇది అసురుల యొక్క లక్షణం అంట. దేవతల లక్షణం ఏంటంటే ధనం వస్తే వాళ్ళు ధర్మ కార్యాలకు వినియోగిస్తారు. అసురులు ఏం చేస్తారంటే ధనం వస్తే నీచ కార్యాలకు వినియోగిస్తారు. నిన్నడంతా అసురులు పెరిగిపోయారు. వారు సంపాదించి తల్లికి ఇచ్చేది లేదు, తండ్రికి ఇచ్చేది లేదు, దేశానికి ఇచ్చేది లేదు, ధర్మానికి ఇచ్చేది లేదు, ఏమీ లేదు. వాడు నాశనమయ్యి తాగి తిని తందలాడి ఇంకా 10 మందిని పోగు చేస్తాడు. పార్టీ అంటాడు, డిన్నర్ అంటాడు, అంత తాగి. ఇప్పుడు ఈ మధ్య అయితే ఆ గింజాయి తెచ్చుకొని మరీ పార్టీలు చేసుకుంటున్నారు. అంతకొచ్చిందన్నమాట ఇక లాస్ట్ స్టేజ్. కాబట్టి మనము సత్సంగము అనేది లేకపోవడం వల్ల, భగవత్ తత్వం తెలుసుకోకపోవడం వల్ల, ఈ డ్రామాను నిజం అనుకోవడం వల్ల. డ్రామా వేరు, సత్యం వేరండి. డ్రామా సత్యం కాదు. రాముని వేషం వేసుకోగానే వాడు రాముడు కాడు. మరి వాడే రాముడు అంటున్నారు వీళ్ళు. రాముడు చరిత్రలో ఉన్నాడు. ఆయన నువ్వు స్మరించుకుంటే మనసులో కూడా ఉంటాడు. ఎవరు వేషం వేసుకుంటే వాడు రాముడని వెంటపోతే ఎట్లా? భగవంతుడు వేరు, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు. ఇది తెలుసుకోండి. హూ ఈజ్ గాడ్? భగవంతుడు అంటే చిన్న ముక్కలో చెప్పారండి, మీరు ఎక్కువ జుట్టు బిక్కోవాల్సిన అవసరం లేదు. సత్ చిత్ ఆనంద, సచ్చిదానంద అంటారు. సత్తు అంటే ఎప్పటికీ ఉంటాడు, చిత్తు అంటే జ్ఞాన స్వరూపుడు, ఆనందుడు అంటే దుఃఖము లేనివాడు, ఆనంద స్వరూపుడు. ఇవి భగవంతుని లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నీ దేవుడు ఎవరు అంటే 3 చెప్తే సరిపోతుంది. ఇంత చిన్న తేలికైన విషయాన్ని వదిలిపెట్టేసి క్లిష్టంగా, భ్రష్టంగా తయారు చేసుకొని అనేక దుఃఖాలు పొందుతూ ఉన్నారు. ఏమిటి బాధలు? అసలు మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. పాదయాత్రలు అంటారు, తీర్థయాత్రలు అంటారు, ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. కూర్చొని కాస్త వినవయ్యా అంటే మాత్రం చేత కాదు, ఓపిక లేదు, టైం అయిపోయింది అంటాడు వాడు. ఆ టైం అయిపోయింది అనేటోడు ఏం చేస్తాడంటే వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు తీర్థయాత్రలను తిరుగుతూ ఉంటాడు. ఏమీ లేదు తీర్థయాత్రలు, ఇక్కడ మునగడం, అక్కడ తేలడం, ఇక్కడ మునగడం, అక్కడ. 40 రోజులు అయిన తర్వాత వాడిని, ఏం బాబు ఏం తెలుసుకున్నావు? ఏమీ లేదు, డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయి. ఏం తెలుసుకున్నావు? ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ ఏమిటి, స్వర్గం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, జన్మం అంటే ఏంటి, పుణ్యం ఏంటి, పాపం ఏంటంటే ఏం సమాధానం ఉండదు వాడికి. ఇవన్నీ తెలుసుకోవడానికి జన్మనిచ్చాడు భగవంతుడు. గుడ్డిగా తిరగడానికి కాదు, తిప్పకాయలాగా. తిరిగితే పుణ్యం వస్తుందని ఎక్కడ చెప్పాలి? తిరగండి. ఎక్కడ తిరగాలి? గురువుల దగ్గరికి పోండి, ఆశ్రమాలకు పోండి, గురుకులాలకు పోండి, గోశాలలకు పోండి, పరోపకారం చేసే వాళ్ళ దగ్గరికి పోండి, పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళండి, ప్రశాంత ప్రదేశంలో వెళ్ళి కూర్చోండి, మీకు భగవంతుడు దర్శనమిస్తాడు. ఎవ్వరు లేని చోట, ఏకాంతమైన చోట, ప్రశాంతమైన చోట, పవిత్రమైన చోట, వ్యాపారం లేని చోట, కాలుష్యం లేని చోటికి వెళ్ళి మీరు కూర్చోండి, మీకు దర్శనం అవుతుందో లేదో చూసుకోండి. పైసా ఖర్చు ఉండదు.
ప్రశాంతంగా కన్ను మూసుకొని కూర్చుంటే నీకు భగవంతుడు దర్శనమిస్తాడు. వ్యాపారాలు జరిగే చోట, నాటకాలు జరిగే చోట, బూటకాలు ఉన్న చోట, మోసాలు చేసే చోట భగవంతుడు కనిపించడు, దొరకడు. కాబట్టి మహర్షి దయానందుడు మనకు ఈ సత్యాన్ని ఎంతో తపస్సు చేసి జీవితం అంతా అర్పించి తెలియజేశాడు. ఇది కఠినమేమీ కాదు, సత్యమే సరళము, అసత్యమే కఠినం. సత్యం ఒకటే ఉంటుందండి, అసత్యం లక్ష, కోటి చెప్పొచ్చు అబద్ధాలు. కానీ భూమి గుండ్రంగా ఉంది అనేది ఒకటే సత్యం. భూమి బల్లపరుపుగా ఉంది, త్రికోణాకారంలో ఉంది, స్థూలాకారంలో ఉంది, స్తూపాకారం, ఎన్నో చెప్పొచ్చు. ఇంకా అవన్నీ అబద్ధాలు. మరి ఒకే ఒక సత్యాన్ని పట్టుకుంటారా, 1000 అబద్ధాలు, 1,00,000 అబద్ధాలు పట్టుకుంటారా, ఇక మీ ఇష్టం. కాబట్టి ఒకటే మానవ జన్మ, మళ్ళీ రాదు. కాబట్టి మనము ఈ వైదిక పరంపరలోని శ్రావణ సప్తాహం, శ్రావణ కార్యక్రమం ఇది ఎందుకు చేశామంటే ప్రజలందరికీ కూడా వేద జ్ఞానాన్ని అందించాలి. ఊరికే సొల్లు ప్రవచనాలు కాదు, పిటకథలు, కట్టుకథలు, హరికథలు, బుర్రకథలు కాదు చెప్పాల్సింది. వేదం ఏం చెప్తుందో అది చెప్పు. నువ్వు సొంత పైత్యం అవసరం లేదని చెప్తుంది వేదమాత. ఇప్పుడు ప్రజలందరూ వేదాలను తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకుంటారు. మనం ఏం చేయాల్సిన పని లేదు. వండడం నేర్పిస్తే వాడే వండుకొని తింటాడు, వండి తినిపిస్తే రోజు వండి పెట్ట అంటాడు వాడు. ఇప్పుడు వేదం ఏం చెప్తుంది, వండడం నేర్పించు అంటుంది. వండడం నేర్పిస్తే నన్ను ఎవడు పిలుస్తాడు అని ఎవరు నేర్పట్లేదు. మేము వండి పెడతాం, మీరు తినాలి అంటున్నారు. అదే వ్యాపారం అయిపోయింది. కాబట్టి నీవే వండుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నిన్ను నువ్వే బాగు చేసుకో. ఎవడు బాగు చేయడు, నీ నాశనానికి నువ్వే కారణము, నీ యొక్క ఉన్నతికి కూడా నువ్వే కారణము. ఎవరు చెడగొట్టే వాళ్ళు లేరు, ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు, అన్నిటికీ మూలము నువ్వే అని చెప్తుంది వేదం. కాబట్టి వేదాలు చెప్పిన ఒకే తత్వము పరమాత్మను తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థము, ఇంకేమీ లేదు. పుట్టగానే ఏం చేయాలి, మన పిల్లలకి ఏం చేస్తారు, పుట్టగానే బొడ్డు కోసి స్నానం చేయిస్తారు. తర్వాత ఏం చేస్తాం, హాస్పిటల్కి పోతే ఏముండదు తర్వాత. కానీ వేదం ఏం చెబుతుంది, పుట్టగానే అప్పటికప్పుడే ఆ బొడ్డు కోసి స్నానం చేయించగానే ఆ ప్రసూతి గృహంలో, ఆ డెలివరీ రూమ్లో అగ్నిహోత్రము చేసి అక్కడ ఆ పిల్లవాడికి దివ్యమైన సంస్కారాలు ఇవ్వు, దివ్యమైనటువంటి వేద మంత్రాలు వినిపించని చెబుతుంది. జరుగుతుందా, సాధ్యమేనా? ఇప్పుడున్న ఆసుపత్రుల్లో మనల్ని చేయనిస్తారా చెప్పండి? ఒకప్పుడు ఇంట్లో జరిగేది ప్రసవం, ఇంట్లో జరిగితే ఏమైనా చేసుకోవచ్చు. హాస్పిటల్కి పోయి నేను హాస్పిటల్లో హోమం చేసుకుంటా అంటే పో అంటారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము కనుక పుట్టగానే అగ్నిహోత్రం చేయాలి. ఇంకా మన వాళ్ళకి ఏ రోగం పట్టుకుందంటే పుట్టగానే అంటూ, అదేమో అంటారు కదా దాన్ని, పుట్టుక మైల ఏదో అంటారు, పుట్టుమైలనా, పుట్టుమైల అంటే జన్మ దోషం అన్నమాట. 10 రోజులట, వారం రోజులు 10 రోజులట. మరి అగ్నిహోత్రం చేయమని వేదం చెబుతుంది కదా. మరి జన్మదోషం ఉంటే, పుట్టుమైల ఉంటే ఎందుకు అగ్నిహోత్రం చేయమని వేదం చెప్తుంది? అంటే వేదాలు తెలియకపోవడం వల్ల ఈ అంటు, ముట్టు, మైల, మన్ను, మశానము అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. చచ్చిపోతే కూడా 10 రోజులు మైల అంట. చచ్చిపోతే 10 రోజులు మైల అని వేదం చెప్పట్లేదు. నిత్యం అగ్నిహోత్రం చేసుకొని ఏ మైల లేదంటుంది. చెయ్యడు, తెలుసుకోడు, చేత కాదు, చేయించుకొని అది చేత కాదు. ఈ రకంగా మైల అంటూ పూర్తిగా భ్రష్టు పట్టిపోయాడు. మైల అనేది శాస్త్రము చెప్పట్లేదు. కేవలము మహిళలకు మాత్రమే మాసికమైనటువంటి ఆ దోషం ఉంటుందని చెప్తుంది, అంతే. 5 రోజులు, మిగతా ఏ మైల కూడా వేద శాస్త్రాలు చెప్పట్లేదు. నిత్యం అగ్నిహోత్రం చేసుకో, పవిత్రంగా ఉంటావు. మనసు పవిత్రం, ఇంద్రియాలు పవిత్రం, శరీరం పవిత్రం, జీవితం పవిత్రం, నీ చుట్టుపక్కల వాతావరణమే పవిత్రమైపోతుంది. అటువంటి అగ్నిహోత్రం వదిలిపెట్టేసి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ మాతాజీలు దోపిడీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఇది స్వయంకృతం, సర్వనాశనం తప్పదు. అధర్మాన్ని ఎవరైతే సమర్థిస్తారో మనసా వాచా కర్మణ, వారందరికీ కూడా వారు చేసిన పాపాన్ని బట్టి నాశనము తప్పదు. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చచ్చారు. ఎందుకు చచ్చారంటే
అక్కడ అధర్మము జరిగింది కౌరవ సభలో. అందరూ చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు. పితామహులు, ప్రపితామహులు, గురువులు, బంధువులు, బావలు, బావమర్దులు, మామలు, తమ్ముళ్ళు, అన్నలు అంతా చచ్చారు. అందరూ కూర్చొని చూశారు చోద్యం. తప్పు అని ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సమాజం లోపల దేవుని పేరు మీద నాటకం జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి సహకరించకండి, అగ్నిహోత్రానికి సహకరించండి. ఇటువంటి కార్యక్రమాన్ని విశేషంగా చేయించండి. రామయ్య ఉన్నాడు, ఆ అడవి రాముడిలాగా. అడవిలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఈ ఆర్య సమాజము వేదాలనుకుంటూ తిప్పలు పడుతూ ఉన్నాడు. మరి ఆయనకు సహాయం చేయండి. డబ్బులు ఇస్తారా, సేవ చేస్తారా? మ్యాన్ పవర్, మనీ పవర్, మైండ్ పవర్ చేస్తే ఇది 2 రోజులు చేసాము, మళ్ళీ మనం వారం రోజులు 10 రోజులు కార్యక్రమం చేయవచ్చు. మ్యాన్ పవర్ వచ్చి సేవ చేసేవాడు లేడు, డబ్బులు ఇచ్చేవాడు లేడు. ఎలా ధర్మం అనేది నిలబడుతుంది చెప్పండి? ఎక్కడో పోయి హుండీలో వేస్తామంటారు. హుండీలో ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఆ పాలక వర్గాలు, అంటే ఆ దేవస్థాన వర్గాలు గుటుక్కున మింగి కూర్చుంటున్నాయి. హిందువులకి ఏం లాభం జరుగుతుందండి హుండీలో వేస్తే? ఇక్కడ ఈ హుండీలో వేసుకోండి, అగ్నిహోత్రం అనే హుండీలో వేసుకోండి. దీని ఫలితం మీకే దక్కుతుంది, మీకే చెందుతుంది. కాబట్టి ఎక్కడో ముక్కుమోందలోని చోట పోయి హుండీలో వేస్తున్నారు. మన దగ్గర అగ్నిహోత్రమే సమస్త దేవతల యొక్క స్థానం అని చెప్తున్నాయి వేదాలు. అటువంటి అగ్నిహోత్రానికి అసలు వెంట్రుకంత విలువ కూడా లేదు. ఫ్రీగా రండమ్మా, వచ్చి కూర్చోండి అమ్మా అంటే కూడా ఎవరో వచ్చారు పాపం. ఎంతమంది వస్తారు? దాని విలువ తెలియ చెప్పట్లేదు. కాబట్టి మనము ధర్మము తెలిసిన తర్వాత ధర్మానికి సహకరిస్తే అప్పుడు ధర్మం అనేది పట్టగడుతుంది. ఊరికే భజనలు చేసి ఆహా ఓహో అని పొగిడితే ధర్మం అనేది నిలబడదమ్మా. ధర్మం అంటే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి మొక్కితే తులసి చెట్టు బతకదు. నీళ్లు పోయండి, ఆ తులసి ఆకులు మేకలు తినకుండా చుట్టూ కంచె వేయండి, అప్పుడు మీరు ధర్మాన్ని ఆచరించినట్టు. అంతేగాని దాన్ని బొట్లు పెట్టి మొక్కితే కాదు. దాంతోపాటు ఇది చేయండి. అలాగా అగ్నిహోత్రానికి మొక్కుతున్నాం, గురువులకు మొక్కుతున్నాం, మరి వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి సహాయం చేయాలి అని ఎవరు ఆలోచించట్లేదు. హుండీలో పోయి వేసేస్తాం. ఉలకని పలకని అక్కడ రాతి బొమ్మకు అన్ని సమర్పిస్తున్నారు. దొంగ నాయకులంతా జమై ఆ డబ్బులన్నీ తీసుకొని హిందువుల నాశనానికి పనిచేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. గుళ్ళల్లో వేసిన డబ్బులన్నీ ప్రభుత్వం తీసుకొని పాస్టర్లకు, మౌల్వీలకు జీతాలు ఇస్తుంది, అందరికీ తెలుసు. కానీ అందరూ పోయి అదే హుండీలో వేస్తామంటారు. మీ కళ్ళ ముందు పేద పురోహితుడు ఉంటాడు, పేద పూజారి ఉంటాడు. పాపం గుళ్ళో వాడు గంట మోగించుకుంటూ ఆరతి వెలిగించుకుంటూ వారి జీవితము, కుటుంబము తరతరాల నుంచి వాళ్ళు నమ్ముకొని ఉంటారు. వాడికి ఆరతి పళ్ళంలో 5 రూపాయలు వేయాలంటే ప్రాణాలు గింజుకుంటాయి. హుండీలో మాత్రం లక్షలు గుమ్మరిస్తారు. వాడు చూసి వాడి కొడుకు వదిలేసుకొని ఎటో పోయి వేరే ఉద్యోగం చేసుకుంటాడు. వాడు గుడి లేదు, పూజ లేదు, ఏమీ లేదు. ఎంత నీచత్వము, ఎంత భయంకరమైన మనస్తత్వము హిందువులది. నీ ఊళ్ళో ఉన్న గుడికి ఏమో దీపం వెలిగించవు, ఆ గుడికి పోను కూడా పోవు. ఎక్కడో ఉన్న చోటికి పోయి అక్కడ కోట్లు లక్షల రూపాయలు హుండీలో వేసి వస్తావా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ఊళ్ళో ఉన్న గుడి అట్లాగే ఉంది, మొండి గోడలతోటి. దీపం పెట్టే దిక్కు లేదు, అది ఓడి పట్టించుకోడు. అక్కడ మహిమ ఉంది, ఇక్కడ ఏం మహిమ లేదు. ఆ రాముని గుడిలో మహిమ ఉంది, ఈ రాముని గుడిలో ఏ విధంగా కూలగొట్టేస్తే ఎందుకు పెట్టుకున్నారు? అక్కడే ఉంది, మహిమ ఉంది కదా, ఒక్కదానికి పోండి అంతా. ప్రతి దానికి అరుణాచలం పిచ్చి పట్టింది ఈ మధ్య. అరుణాచలం ఇక సాయిబాబా పిచ్చి పోయింది, అయ్యప్ప పిచ్చి పోయింది, అరుణాచలం పిచ్చి పట్టి కొత్తవి ఇక వారాహిదేవి, అన్ని దేవతలు అయిపోయారు, వారాహిదేవి కావాలి. ఇలాగా మూర్ఖుల్లాగా హిందువులు తాగుబోతుల్లాగా పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ధర్మానికి వాళ్లకు సంబంధమే లేదు అసలు. రాజశ్యామల దేవి అంటాడు, మాతంగి దేవి అంటాడు, లేకపోతే ప్రత్యంగిరాదేవి, కాలభైరవుడు అంట, కాళికాదేవి. ఏంటి అంతా? ఎందుకు అంటే ఒక్క పరమాత్మను వదిలిపెట్టినందుకు ఇన్ని పుట్టించుకోవాల్సి వస్తుంది. అయినా సరిపోదు, ఇంకా కొత్తవి వస్తూనే ఉంటాయి. అంటే ఒకే పరమాత్మను నమ్ముకోండి, మీకు మనశ్శాంతి దొరుకుతుంది, ఆయురారోగ్యాలు దొరుకుతాయి, చంచలత్వం అనేది తిరగరు ఎవరు కూడా. మమ్మల్ని ఎంతోమంది చెప్తారు, మిమ్మల్ని తీసుకెళ్తాం స్వామీజీ, హాయ్ కార్లో తీసుకెళ్తాం, మిమ్మల్ని అయ్యప్ప దగ్గర తీసుకెళ్తాం, సాక్షాత్ డైరెక్ట్ దర్శనం చేయిస్తాం, తిరుపతి తీసుకెళ్తాం. ఏమొద్దు నాయన, మాకు ఏ తిరుపతి, అన్ని తిరుపతులు మా దగ్గరే ఉన్నాయి, మాకు అసత్యం తెలిసింది, అందరు దేవతలు అగ్నిహోత్రంలో ఉన్నారు, మాకు రోజు దర్శనం అవుతూనే ఉంటారు,
మీకు కారు కాబట్టి నమ్మరు కాబట్టి ఎక్కడికి వెళుతున్నారు. సత్యమేమిటో నిజమేమిటో తెలిసిన వ్యక్తి ఎక్కడికి పోడండి. తన కొడుకు ఏమిటో తనకు తెలిసిన తల్లి, తన తల్లి ఎవరో తెలిసిన కొడుకు ఎక్కడికి పోడు. ఆ తెలియని వాడు అనాథ శరణాలయ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అట్లాగా హిందువులు పరమాత్మ తత్వం తెలుసుకోక తిరిగి తిరిగి తిప్పకాయల్లాగా మూర్ఖులైపోతున్నారు. కాబట్టి శాస్త్రాలు తెలుసుకోండి, వేదాలు తెలుసుకోండి, వేద పండితులు సత్యము చెప్పేవాళ్ళు చెప్పింది నమ్మండి. ఇది శాస్త్ర ఆధారంతో చెప్పే మాటలు ఇవి. సో ఏదో కూర్చొని ఆలోచించి మాకే తెలిసిందని చెప్పట్లేదు. వేద శాస్త్రాల్లో చెప్పింది ఇక్కడ ఉన్నాయి చూడండి. వేద శాస్త్రాలు తెచ్చి పెట్టారు. ఎక్కడ పెట్టారా పుస్తకాలు? మళ్ళీ లోపలికి వెళ్ళారు. బట్ వేదాల లోపల స్పష్టంగా ఉంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే ఒక సత్యం ఉన్నది. దాన్ని మహర్షులు విద్వాంసులు రకరకాల పేర్లతో పిలిచారని చెప్పారు. రకరకాల పేర్లతో అంటే ఒక్కొక్క పేరుకో దేవత అయిపోయింది. కాబట్టి మీరు ప్రయత్నిస్తే పుస్తకాలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి. వైదిక సాహిత్యం తెలుగులో ఉన్నాయి. మీకు కావాలంటే చదవండి, ఇస్తారు రామయ్య గారు, కొనుక్కొని చదవండి. తప్పకుండా సత్యాసత్యాలు తెలుస్తాయి. ఎప్పుడైతే సత్యము తెలుస్తుందో అంతకు మించిన మనశ్శాంతి ఉండదండి. సత్యము తెలిసినప్పుడు కలిగే మనశ్శాంతి దేని వల్ల కూడా కలగదు అని చెప్పారు. కాబట్టి మీరందరూ తెలుసుకొని పరిపూర్ణమైన మనశ్శాంతి పొందుతారని ఆశిస్తున్నాము. ఓ